ఈ కేటగిరీ తెలుసు కదా ఎవరికి? ఇదిగో ఇదిగో ఈ సంబంధించిన ఈ కేటగిరీ లాస్ట్లో క్యాన్ కనిపిస్తుంది. అందులో ఏమొచ్చి ఏంటంటే తర్వాత గుర్తుకొచ్చింది ఏంటని మనది ప్రోటీన్ స్టాక్ అయిపోయింది అనమాట. ఆ ప్రోటీన్ స్టాక్ కొనడానికి వెళ్తున్నా. క్యావే ప్రెసిడెంట్ ఎన్ఐడి దగ్గర ఉన్నాం అనమాట. భయపడుకోండి. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. ఈరోజు డే 7 అనమాట. ఆల్రెడీ మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయాం అండ్ సైడ్కి కూడా కూర్చున్నాం. టైం చూపిస్తా, అలాగే ఈరోజు మీల్స్ కూడా చూపిస్తా, చూసేయండి. టైం ఏమొచ్చి 4:40 అవ్వబోతుంది అనమాట. అండ్ మన మీల్స్ ఏమొచ్చి రైస్, చికెన్, కుకుంబర్, క్యారెట్, సేమ్ నైట్ లాగే అనమాట. ఎగ్ అండ్ ఇది కర్డ్. ఈ రైస్లోనే సగం రైస్ దీంతో దాల్ కూడా ఉందన్నమాట. అండ్ సగం రైస్ ఏమొచ్చింది కదా మళ్ళీ కర్డ్తో. అల్హమ్దుల్లా డన్ అయితే మన సైడ్ కంప్లీట్ అయిపోయినట్టు మ్యాక్సిమం. అండ్ దాని తర్వాత ఒక బనానా 2 డేట్స్ తినేసా, అది కూడా ఎన్నిట్లాగే సేమ్. లాస్ట్ మిగిలింది ఇదే వాటర్. ఇది తాగేస్తే ఫినిష్. మళ్ళీ ఇంకా సాయంత్రం 6-5కి మన ఫాస్టింగ్ బ్రేక్ చేయాలంటే అప్పటిదాకా ఇది కూడా తాగకూడదు. ఈ గెటప్లు వచ్చారంటే మీకు ఆటోమేటిక్గా ఐడియా వచ్చేస్తుంది అనమాట. మస్జిద్కి బయలుదేరా నమాజ్ చదువుకోవడానికి. మార్నింగ్ది 5:40ది నమాజ్ చదువుకొని వచ్చి ఇంకా మన నిన్నటిది వ్లాగ్ ఏదైతే ఉందో అప్లోడ్ చేసి రష్ చేద్దాం, కలుద్దాం, ఇక్కడికి ఆపుదాం. జిమ్కి అయితే చేరుకున్నాను అనమాట. మస్జిద్కి వెళ్ళాను కదా, మస్జిద్ నుంచి వచ్చాక మన వీడియో నేను బ్లాగ్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఒక చిన్న పని ఉంటే గాజువాకి వెళ్ళి పని చూసుకొని వచ్చాను అనమాట. ఏంటంటే ఒక 25 మినిట్స్ లేట్ అయింది. యాక్చువల్లీ 11 o'clock కల్లా వచ్చామని 11:25 అయిందనమాట. మన వర్కౌట్ స్టార్ట్ చేద్దాం, మరి చూద్దాం నార్మల్గా చేద్దామా వద్దా ఏంటి. ఆకాశన చేస్తే చేద్దాం, లేకపోతే లేదు, అదనమాట. ఆకాశన్నతో జస్ట్ ఇప్పుడే మాట్లాడా అనమాట. లెగ్స్ వర్కౌట్ చేద్దాం అని చెప్పిండు. లెగ్స్లో ఒక 2 వేరియేషన్ బెంచ్ కొట్టడమే చేస్తే ఇంకా బయలుదేరిపోయి అలాగా టైం 1 అయిపోయింది. ఇక్కడే ఎంబీపీలోని నమాజ్ చదువుకొని ఇంకా వెళ్ళిపోదాం. ఈ హాఫ్ అన్ అవర్లో వర్కౌట్ చేసుకొని ఫటాఫట్ 1:30కి మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదువుకొని బయలుదేరిపోయింది. ఫస్ట్ వర్కౌట్ ఫినిష్ చేద్దాం వెళ్ళి. అయితే చూసారుగా మన వర్కౌట్ ఫినిష్ అయిపోయింది. అలాగే మన బొడ్డోడిని మా మోగిలిని ఇంట్లో దింపడానికి వెళ్తున్నాం. మోగిలిని దింపేసి ఇంట్లో మేము 1:30కి నమాజ్ చదువుకొని డైరెక్ట్ ఇంటికి బయలుదేరిపోవడం. కాకపోతే చిన్న పని ఉంది మధ్యలో అక్కేపాలెంలో, ఆ పని చూసుకొని అప్పుడు ఇంటికి బయలుదేరాలి. అయితే మన మోగిలిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిస్తాం అనమాట. ఇప్పుడు నిక్నేమ్ నేను మోగిలి అని పెట్టా, ఎక్కువగా అదే చూస్తాం ఆ బొడ్డోడు నేను. ఇది కొత్తగా అనిపించవచ్చు. అయితే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. డ్రాప్ చేస్తే ఇంకా మస్జిద్కి బయలుదేరా, నమాజ్ చదువుకొని అక్కడి నుంచి డైరెక్ట్ అక్కయ్యపాలెం బయలుదేరా. అయితే మనం మస్జిద్కి చాలా ఎర్లీగా వచ్చాం అనమాట. 1:30కి నమాజ్. మనం మస్జిద్కి ఖాళీగా ఉంది మస్జిద్ కూడా. అదే ఫ్రైడే అయితే పార్టీకి జనాలు నిండిపోయి అంగామంగాం ఉంటుంది. నార్మల్ డే కాబట్టి చూడండి అలా ఉందో, ఖాళీగా ఉంది అసలు. అల్హమ్దుల్లా అయితే నమాజ్ ఫినిష్ కంప్లీట్ చేస్తాం. టైం ఏమొచ్చి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 1:45 PM అవుతుంది. రోడ్ టు అక్కేపాలెం అనమాట. ఇక్కడ నుంచి అక్కేపాలెంకి వెళ్ళి అక్కేపాలెం చిన్న పని ఉంది, అది చూసుకొని అక్కడి నుంచి డైరెక్ట్ ఇంటికి అనమాట. దాన్ని అయితే అక్కేపాలెం చేరుకున్నా. మా పిన్ వస్తుంది అనమాట, ఏదో సామాన్ దగ్గర పట్టుకుని తీసుకెళ్ళడానికి. దాని గురించి వెయిటింగ్. అదే చిన్న పని అనమాట, ఇంకేం కాదు. క్యావే
इसमें డన్ అయితే ప్రెసెంట్ ఎన్ఐడి దగ్గర ఉన్నాం అనమాట. సర్కిల్ మేము వచ్చి ఎగ్జాక్ట్గా 5 అవుతుంది. మనం వచ్చేసాం ఆఫ్టర్నూన్. మన అక్కేపాలెం నుంచి చిన్న పని చూసుకొని వచ్చేసి రెస్ట్ చేసాం. అండ్ సాయంత్రం 4:30కి లెగిసా, నమాజ్కి వెళ్ళా, రిటర్న్ బ్యాక్ టు హోమ్ అనమాట. 5 అవుతుంది టైం. ఇప్పుడు వెళ్ళి మన ఇఫ్తార్కి కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలి. మీల్ అదే ఈవినింగ్ 6 o'clockకి మన ఫాస్టింగ్ని బ్రేక్ చేస్తాం కాబట్టి. వస్తున్నారుగా, టైం ఎంత? 5:25. మన చేతిలో ఏమొచ్చి ఇది పపాయ, క్యారెట్, వాటర్ మిలాన్, యాపిల్, ఆరెంజ్ అండ్ ఏమొచ్చి అది చిన్నవి 2 ఉన్నాయి కదా, పేరు మర్చిపోయాను మళ్ళీ. అది కూడా యాపిలే, ఏదో యాపిల్ తెలీదు. జాగ్రత్తగా మరి ఇంకా స్టార్ట్. డైలీ ఇవే ఉంటాయి మన ఇఫ్తార్లో. ఒకప్పుడు చాలా ఉండేవి, ఆయిల్ ఇవి అవి డైరెక్ట్గా బయటికి వెళ్ళి సమోసాలు, ఏముంటుంది ఆనియన్ సమోసా, అవి ఇటువంటివి, గారి లేకపోతే హాట్ చాట్, ఇవి ఉండేవి ఎక్కువగా. ఇప్పుడు ఏంటంటే ఇయర్ కొద్దిగా మన జర్నీ స్టార్ట్ చేసాం కాబట్టి వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ ప్లస్ బాడీ రికంపోజిషన్, అందువల్ల ఇందులో దిగిపోయాను నేను. కట్ చేసి మాట్లాడాలి, టైం లెంత్ పెరిగిపోద్ది మళ్ళీ. దాన్ని అయితే మొత్తం మనది అయిపోయింది అనమాట అరేంజ్మెంట్. చూపించేస్తా. ఫ్రూట్స్లో ఏమొచ్చి ఇది ఇందాక చూసారు కదా, అదే యాపిల్, వాటర్ మిలాన్, క్యారెట్, పపాయ, ఆరెంజ్. ఇది ఏమొచ్చి సపోర్ట్ అంటాం కదా, చీకు అది. ఇదేమొచ్చి మస్క్ మిలాన్ యాడ్ అయింది ఒకటి. బాయిల్డ్ ఎగ్స్, డేట్స్ అండ్ ఇది కండల దుంప అంటారు కదా, బాయిల్ చేసిన తర్వాత మళ్ళీ కర్రీ చేసింది. ఇది బాయిల్డ్ చనా. అండ్ దాంతోపాటు ఏమొచ్చి ఇది దలియా, అదే ఉప్మానో ఒక ఉంటుంది కదా, దాంతో చేస్తారనమాట సూప్ లాగా. హిందీలో ఏమొచ్చి దలియా అంటారు. చాలా బెస్ట్ అనమాట ఇది. డైలీ తెస్తారు కానీ తాగట్లేదు. ఈరోజు అలాగనే తాగాలని ఎక్కువ తీసుకున్నామని ఎక్కువ తీసుకుని వచ్చాడు వాడు. ఇది అండ్ మన కేటగిరీకి సంబంధించిన లేకుండా కూడా 2 ఉన్నాయి. ఇది మనం తాగం. అండ్ ఇది ఒకటి ఉంది రూ అబ్జా, ఇది కూడా మనం తాగం. అది మన కేటగిరీకి సంబంధించింది కాదు 2. ఇవన్నీ లేదని ఎంజాయ్ చేయొచ్చు మనం. ఈ కేటగిరీ తెలుసు కదా ఎవరికో, ఇదిగో ఈ సంబంధించిన ఈ కేటగిరీ. లాస్ట్లో క్యాన్ కనిపిస్తుంది, అందులో ఏమొచ్చి ఇంకోటి ఉంది. అందులో ఏమొచ్చి బిర్యానీ అనమాట. ఈ బిర్యానీ ఇందాక అక్కేపాలెంలో వస్తూ ఆగాను కదా, చిన్న పని ఉందని మా పిన్ని తెచ్చిచ్చింది కదా కవర్లో, అదే ఆ బిర్యానీ. దాంతోపాటు ఏమొచ్చి చికెన్ కర్రీ ఉంది. ఇది కూడా మనం ట్రై చేయొచ్చు, చికెన్ కర్రీ తినొచ్చు. ఆయిల్ మొత్తం తీసి అది ముట్టుకున్నాం, ఇది ముట్టుకున్నాం. ఇదిగోండి, ఇదొకటి. ఇది కూడా మా పిన్నే ఇచ్చింది, అక్కేపాలెంలో ఉంటుంది అనమాట. నేను జిమ్ చేస్తానని స్పెషల్గా నువ్వు రైస్ అయితే తినవు కదా, ఈ చికెన్ తినని చెప్పేసి ఇది వేరేగా తీసి ఇచ్చింది అనమాట. ఇదంతా మా అక్కేపాలెం పిన్నిచ్చింది. ఇదొకటి, ఆ బిర్యానీ, అందులో బిర్యానీ అది, అండ్ ఇది ఇంకా అది చికెన్. ఇదంతా మా పిన్ని ఇచ్చింది అక్కేపాలెంలో, తీసుకొని వచ్చాను ఇందాక వచ్చేటప్పుడు. అజాన్ ఇచ్చేస్తాను అనమాట. మస్జిద్కి బయలుదేరా, చెప్పా కదా 5 minutes ఉంటుంది అంతే నా ఇఫ్తార్ టైంకి అజాన్ ఇవ్వడానికి. కొన్ని ఐటమ్స్ అయితే టచ్ చేయలేదు నేను, కొన్ని తిన్నా, ఇంకా కొన్ని అయితే ముట్టుకొని కూడా లేదు. నేను ముట్టుకున్నాను, ఐ మీన్ తినలేదు అనమాట, టేస్ట్ చేయలేదు. ఎందుకంటే కట్ చేసేటప్పుడు అన్నీ నేనే కట్ చేశాను కాబట్టి అన్నీ ముట్టుకున్నా, టేస్ట్ చేయలేదు అనమాట, తినలేదు. నమాజ్ చదువుకొని వెళ్ళి పని కానించాలి అవన్నీ. ఇప్పుడు మస్జిద్ నుంచి నమాజ్ చదువుకొని వచ్చా, రిమైనింగ్ మాకు మిగిలిన అనమాట. కంప్లీట్ కొంచెం వచ్చేస్తే మళ్ళీ తర్వాత నైట్ 8:30కి నమాజ్ ఉంటుంది. నమాజ్ చదువుకొని వచ్చి మళ్ళీ ఇంకో లాస్ట్ మీల్ ఉంటుంది. ఆ మీల్ కంప్లీట్ చేసి వాకింగ్కి వెళ్ళాలి. వర్కౌట్ అయితే మార్నింగ్ చేస్తాను, చూసారు కదా లెగ్స్ వర్కౌట్. నైట్ పొద్దున్న కష్టపడిపోతున్నాను కాబట్టి వెళ్ళి నైట్ కష్టపడిన అవసరం లేదన్నమాట. అలా బయటకు వచ్చాను అనమాట.
ఇఫ్తార్ అయిపోయాక నమాజ్ చదువుకొని వచ్చి నమాజ్ నుంచి వచ్చాక మళ్ళీ మనం ఇఫ్తార్లో ఏదైతే అరేంజ్మెంట్ చేసుకున్నామో ఫుడ్ మొత్తం కంప్లీట్ చేస్తా. ఇంకా ఖాళీగా వచ్చింటే తర్వాత గుర్తుకొచ్చింది ఏంటని మనది ప్రోటీన్ స్టాక్ అయిపోయింది అనమాట. ఆ ప్రోటీన్ స్టాక్ కొనడానికి వెళ్తున్నా. అదేనండి అదే ప్రోటీన్ స్టాక్ అంటే చికెన్ అండ్ ఎగ్ అనమాట. మన రైమ్ బాయ్ షాప్కి యాజ్ యూజువల్ వెళ్ళి ఇంకా తీసుకున్నాం. అయితే మన రైమ్ బాయ్ చికెన్ సెంటర్కి వచ్చాం. మనం మన రైమ్ బాయ్ షాప్కి వచ్చాం. మన ప్రోటీన్ స్టాక్ అది కాదు, ఇంకా 2 ట్రేలే తీసుకున్నాను. కూడా ఎలా ఆడుతుంది భయపడుకోండి. డన్. అయితే మన ప్రోటీన్ స్టాక్ అయితే తీసుకున్నాం అనమాట. 2 ట్రేస్ ఎగ్స్ అండ్ 1 కిలో చికెన్. ఇంకా ఇంటికి బయలుదేరడం. పెరుగు కూడా అయిపోయింది. వెళ్ళేదారిలో పెరుగు ప్యాకెట్ కనిపిస్తే పెరుగు ప్యాకెట్ తీసుకోవాలన్నమాట. పెరుగు ప్యాకెట్ కూడా తీసుకున్నాం. మధ్యలో ఆగా ఇంకా జాగ్రత్తగా ఇంకెక్కడ ఆకుండా వెళ్ళిపోవడం మరి. ఇంకా అయితే మన ప్రోటీన్ స్టాక్ తీసుకొచ్చాం. ఇంటికి వచ్చేసి మళ్ళీ వజూ చేసుకొని ఇప్పుడు లాస్ట్ నమాజ్కి వెళ్తున్నాం అనమాట. 8:30 నమాజ్ ఉంటుంది కదా, లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఈరోజుది. నమాజ్ చదువుకొని వచ్చి తర్వాత అదనమాట లాస్ట్ మీల్ కూడా కంప్లీట్ చేద్దాం. టైం ఎగ్జాక్ట్గా 10:05 PM అవుతుందన్నమాట. మన లాస్ట్ మీల్ కంప్లీట్ చేయడానికి కూర్చున్నా. ఈ మీల్ కంప్లీట్ చేసి వాకింగ్ బయలుదేరుతాం. రైస్, చికెన్, క్యారెట్, కీరా, ధనియా చట్నీ అనమాట, పుదీనా చట్నీ. అండ్ ఇదేమొచ్చి ఆమ్లెట్. ఇది పుదీనా చట్నీ కాదు, కొత్తిమీర చట్నీ, సారీ, ధనియా చట్నీ. అదే మన నైట్ మీల్ అనమాట. ప్రోటీన్, గుడ్ ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ అన్నీ ఉన్నాయి మనకి. ప్రోటీన్ కూడా ఉంది, కార్బోహైడ్రేట్స్ ఉంది, ఫ్యాట్ ఉంది, ఫైబర్ ఉంది. 4 ఉన్నాయి అన్నమాట మన ఈ ఫుడ్లో. ఇది బ్యాలెన్స్డ్ డైట్ అంటారు దీన్ని. అల్హమ్దులిల్లా. అయితే మన లాస్ట్ మీల్ ఫినిష్ చేసి యాజ్ యూజువల్ డైలీ రొటీన్ లాగా వాకింగ్కి బయలుదేరిపోయాయి అనమాట. ఏంటంటే మ్యాటర్ అదనమాట. ఏంటి, మనం ఫాస్టింగ్లో ఉన్నా ఫాస్టింగ్లో లేకపోయినా ఏదైనా సరే మన బాడీ మెయింటైన్ అవ్వాలి అంటే మన బాడీకి కావాల్సింది ఏంటి ఆల్రెడీ చెప్పి ఆ వీడియోలో, మళ్ళీ ఇప్పుడు చెప్పను. కొద్దిగా బ్యాక్కి మీరు వీడియోని బ్యాక్ చేసి చూసుకోండి. నేను మీల్ తినేటప్పుడు చెప్పాను ఏనేం కావాలి ఏంటనేది. అది మెయిన్ అన్నమాట. అది ఉంటే బాడీ ఆటోమేటిక్గా రెడీ అవుద్ది తమ్ముళ్ళు. అదనమాట, అర్థమైందా? మనకి ఏమేమి కావాలి ఏంటి అనేది నేను చెప్పాను కదా. అదే పర్ఫెక్ట్గా ఉండి వర్కౌట్ చేసామనుకో ఈజీగా బాడీ రెడీ అవుద్ది. ఈ సైడ్ ఇక్కడ ఈ సైడ్ లేకపోతే ఫ్రంట్ ఫ్యాట్ రావడం అలా అటువంటివి ఉండదు. ఎందుకంటే మనం మైదావి మ్యాక్సిమం ఆపేసాం, షుగర్వి అన్నీ ఆపేసాం. ఆయిల్ కంప్లీట్ కంట్రోల్లో ఉంది ఆయిల్. అండ్ 4వది ఏమొచ్చి సాల్ట్ తక్కువ, చాలా తక్కువ అనమాట. ఆయిల్ అండ్ సాల్ట్ కంప్లీట్ చాలా తక్కువ. షుగర్ అండ్ మైదాని కంప్లీట్ అవాయిడే చేస్తాం. అది దానివల్ల ఏంటంటే మనకి మన బాడీలో ఎక్స్ట్రా క్యాలరీస్ లేకపోతే ఓవర్ ఫ్యాట్ రావడం అనేది ఆటోమేటిక్గా అది బంద్ అయిపోద్ది. అండ్ మన బాడీకి కావాల్సింది ఏంటనేది చూపించాను ఇందాక. ఇవన్నీ పర్ఫెక్ట్గా క్యాలిక్యులేషన్ ఉండి దీనికి తగ్గట్టు వర్కౌట్ చేస్తే ఈజీగా మనకి రెడీ అవుద్ది బాడీ. పెద్ద రాకెట్ సైన్స్ కాదు బాడీ రెడీ చేయడం అంటే, అర్థమైందా? చాలా ఈజీ. కాకపోతే తెలియాలి, దాని గురించి తెలియాలంటేనే ఏం చేయాలి, మీ అన్న వీడియోని కంటిన్యూగా చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఏం తింటున్నాను, ఏం వర్కౌట్ చేస్తున్నాను, ఏంటి కదా అనేది సింపుల్గా అర్థమయ్యేటట్టు. ఎందుకంటే ఒక్కొక్కడికి మనం తీసి చెప్పలేము కదా. ప్రతి కామెంట్కి ఫ్రీ టైం ఉంటే ఓకే, నో ప్రాబ్లం, కామెంట్ తీసి దాని మీద వీడియో చేసి పెట్టవచ్చు. అలాగా కాకుండా డైరెక్ట్ నా లైఫ్లో ఏం నడుస్తుంది ఏంటి అనేది మొత్తం కంప్లీట్ వీడియో తీసి పెడుతున్నాను. బాడీ ఎలా మెయింటైన్ చేస్తున్నాను, డైలీ రొటీన్ ఏంటి, ఏం తింటున్నాను, నా వర్కౌట్ ఏంటి, ప్రతిదీ. దీనివల్ల మీకు ఐడియా వచ్చేస్తుంది. మేము కూడా ఇలా తినాలి, ఇలా చేయాలి, వర్కౌట్ ఇలా పోర్షన్ కంట్రోల్ చేసుకోవాలి, ఇటువంటివి దారంతో దూరంగా ఉండాలి, ఇవి తినకూడదని మీకు ఆటోమేటిక్గా ఐడియా వచ్చేస్తుంది కదా. ఈజీగా మెయింటైన్ చేయొచ్చు బాడీ, అంతే, ఇంకేం కాదు. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి. డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. మ్యాక్సిమం కామెంట్ ఫ్రీ టైం అయితే ఇస్తా, వాళ్ళు చూస్తే నా కళ్ళల్లో పడితే. అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ నొక్కండి. వీడియో షేర్ చేయండి, ఎందుకంటే వేరే వాళ్ళు కూడా చూస్తారు కదా, వాళ్ళకి అవసరం పడుతుందేమో అని. మళ్ళీ కలుద్దాం రేపటి వ్లాగ్లో. అంతవరకు సెలవు, బాయ్.